యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ అయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కుర్పించినావు బండ నుండి నీళ్లు ఇచ్చినావు మన్నాను కుర్పించినావు బండ నుండి నీళ్లు ఇచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా
నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, 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 పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథము 16వ కీర్తన. దావీదు రసిక కావ్యము. దేవా, నీ శరణ తెచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేసేదను. నేనిలాగందును, భూమి మీదున్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయ అర్పణములు నేను అర్పింపను. వారు పేర్లు నా పెదవులెత్తుతును. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పశ్చిమందు ఉన్నాడు గనక నేను కదల్చబడును. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళపెట్టనీయవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినమునందు, ఆయన యొక్క పునరుత్థాన దినమునందు మనమందరము సంఘముగా సమాజముగా కూడి ఆయన స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి
ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినమునందు కుడి వచ్చినటువంటి మీకందరికీను ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటలను ఆలకిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకును మన ప్రభువును రక్షకుడును పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నామం పేరిట మీకందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క దినమునందు దేవుని యొక్క ధ్యానము కోసం ఎన్నుకొనబడినటువంటి వాక్య భాగము అపోస్తులకు రాస్తున్నటువంటి పత్రిక 27వ అధ్యాయము. కొన్ని మాటలను మనం దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. అపోస్తులుడైన పౌలు తనతో ఉన్నటువంటి 276 మందికి తన ధైర్యం చెప్తుంటున్నాడు, వాళ్ళని ఓదారుస్తూ ఉంటున్నాడు, వాళ్ళని ఆదరిస్తూ వస్తుంటున్నాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటనను, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే అపోస్తులుని పౌలు రక్షింపబడిన తరువాత అనేక సువార్త దండయాత్రలు చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సువార్తను అనేక పట్టణాలకి, అనేక దేశాలకి, అనేక కుగ్రామాలకి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఆ ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అపోస్తులుని పౌలు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో తుఫానుల మధ్య తన యొక్క జీవితంలో తాను ఎదుర్కొన్నట్టుగా మనం చూడగలం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తులుడైన పౌలు యొక్క జీవితంలో ఒక తుఫాను వచ్చింది. ఏంటి ఆ తుఫాను అని మనం చూసినట్లయితే ప్రతి మానవుని యొక్క జీవితంలో కొన్ని సమస్యలు సహజంగా వస్తుంటున్నాయి. కొన్ని తుఫానులు ఉండొచ్చు. సహజంగా తుఫానులాగా చెలరేగే పరిస్థితులు మన జీవితంలో మనకు కనబడుతూ ఉండొచ్చు. తుఫాను లాంటి సమస్యలు మన జీవితంలో రావటం అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటిది, సహజమైనటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ తుఫానులు మన జీవితంలో ఎందుకు వస్తాయి అని అంటే మనం చూసినట్లయితే మన యొక్క ఆర్థికంగా మనం ఇబ్బంది పడ్డప్పుడు, మన శరీరంలో ఆరోగ్యం కుదుటుగా లేనప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని నిందించినప్పుడు, మన కృంగిపోయినటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చినప్పుడు, మన యొక్క జీవితంలో మనం అనుకున్నవి సాధించలేకపోయినప్పుడు ఈ తుఫానులు సుడిగుండాలుగా మారి మన జీవితంలో ముందుకు సాగక ఆగిపోవడానికి దోహదం చేస్తూ ఉంటాయి. అపోస్తులుని పౌలు యొక్క జీవితంలో కూడా దాదాపు 4 తుఫాన్లు వచ్చాయి. కానీ అన్ని తుఫాన్ల నుండి దేవుడు నడిపిస్తూ వచ్చాడు, దేవుడు విడిపిస్తూ వచ్చాడు. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందర్భంలో మా అపోస్తులుని పౌలు కలిగినటువంటి ఈ తుఫాను ఏంటో తెలుసా? 4వ రకమైనటువంటి తుఫాను. ఈ తుఫాను గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలను అపోస్తులుని పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటి అని అంటే ఇటువంటి తుఫానులు మన జీవితంలో వచ్చినప్పుడు వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి, వాటి నుండి మనం ఎలా కాపాడబడాలి, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు వాటి నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు, లేదంటే అటువంటి తుఫానుల మీద నడవడానికి దేవుడు మన బలం ఇచ్చి నడిపించువాడని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నిరూపిస్తూ వస్తున్నారు. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13లో, నన్ను బలపరుచు వానియందే నేను సమస్తమును చేయగలను. అనేక పరిస్థితులు గుండా పౌలు గారు వెళుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క బలమైన హస్తము పౌలుని బలపరిచినందున దేవుడు అన్ని సమస్యల నుండి పౌలు గారిని విడిపించి ఆయన ఆత్మీయంగా కొనసాగడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి పౌలును దేవుడు ఎన్నుకున్నాడు. నీ నా జీవితంలో కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే తుఫానులు వచ్చినప్పుడు మనం ఈదడానికే కానీ దానిలో మునిగిపోవడానికి కాదు. నీవు ఆత్మీయుడు అయితే, దేవుని అంగీకరించినటువంటి వాడు అయితే, నువ్వు రక్షింపబడినటువంటి క్రైస్తవుడుగానైతే తుఫానులు వచ్చినప్పుడు నీ జీవితంలో కృంగిపోవు. అందుకని మనం
ఈ ప్రోబ్స్లో మనం చూస్తాం, సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమలు వచ్చినప్పుడు నీవు కృంగిపోయినటువంటి ఎడల నీవు చేతగాని వాడవద్దు. జ్ఞాని అయినటువంటి సాలమోన్ అంటున్నాడు, మనిషి యొక్క జీవితంలో, మానవుని యొక్క జీవితంలో సమస్యలు రావడం సహజము. తుఫానులైనటువంటి సమస్యలు నిన్ను చుట్టుకున్నప్పుడు దేవుడు అంటూ వస్తున్నాడు, వాటి నుండి విడిపించడానికి, వాటి మీద నడవడానికి ఆయనను మనం విడిపించడానికి సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఏకవాక్యం ఉంచినట్టు ప్రియ సహోదరుడి, సోదరుడా, నీ యొక్క జీవితంలో ఎటువంటి సుడిగుండాల మధ్యలో, తుఫానుల మధ్యలో, చెలరేగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, సమస్యల మధ్యలో కొట్టి మిట్టాడుచున్నావేమో, నీ కొరకే దేవుని యొక్క మాటలు ఈరోజు ప్రియ సహోదరుడా, సోదరి, ఈ మాటలు నీ కొరకే. ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సువార్తను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నటువంటి కైసరియా దేశంలో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడైతే యొక్క సువార్తను చూసి అనేక మంది రక్షింపబడుతుంటున్నారు, అనేక మంది దేవుని యొక్క సువార్త ద్వారా విడిపించబడుతుంటున్నారు, అనేక మంది మేలులు పొందుతుంటున్నారు. దినదినము కైసరియా దేశంలో దేవునిని ఎరిగినటువంటి వారు, దేవునిని అంగీకరించినటువంటి వారు, దేవుని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుని యొక్క మాటలని రక్షింపబడినటువంటి వారు కోకొల్లలైపోతుంటున్నారు. ప్రతి దినము కొన్ని వందల మంది దేవుని రక్షిస్తూ వస్తుంటున్నాడు. ఇది చూసినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పెద్దలైతేనేమి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి ఎలాగైనాను ఈ క్రైస్తవత్వం ఆ కైసరియా దేశంలో వ్యాపించకూడదని చెప్పి, ఎట్టైనా అరికట్టాలని చెప్పి వీళ్ళు పథకం వేసినప్పుడు ఈ క్రైస్తవులకు అధికారిను పెద్ద అయినటువంటి పౌలును గాని చంపేసినట్లయితే మన దేశంలో సువార్త ప్రకటించబడదు. మన దేశంలో మన మతాన్ని స్వీకరించే వాళ్ళు, ఆ క్రైస్తవత్వాన్ని పొందుకునేటువంటి వాళ్ళు మనకి దేశంలో ఉండరని చెప్పి ఎలాగైనా పౌలును చంపేయాలని చెప్పి పథకం వేసి దాదాపు 40 మంది పౌలు మీద పడి దుమ్మిగా చంపేయాలని ఇష్టపడుతూ వచ్చారు. జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే వీళ్ళని చంపాలనుకున్నారో అపోస్తలుడు పౌలుని ఖైదుగా తీసుకుని వెళ్ళి కైసరియా దేశంలో చెరసాలలో బందీ చేశారు. కైసరియా దేశం నుండి ఆ దేశానికి అధిపతి అయినటువంటి అగ్రిప్పా దగ్గర తీసుకుని వెళ్ళే సమయంలో అపోస్తలుడు పౌలు మీద దుమ్మిగా పడి పౌలును చంపేయాలని ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని మంది ఎంతో ప్లాన్స్ వేసుకున్నప్పుడు పౌలు గారి మేనల్లుడు ఈ వార్తను విని చెరసాలలో ఉన్నటువంటి పౌలును దర్శించి, అయ్యా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నేను చంపేయాలని ఇష్టపడుతూ వస్తుంటున్నారు, ప్లాన్ చేస్తూ వస్తుంటున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు పౌలు ఏం చెప్పాడో తెలుసా? ఈ మాటను నువ్వు వెళ్ళి ఈ దేశానికి ప్రధాన అయినటువంటి అగ్రిప్పరాజు దగ్గర చెప్పు, ఆయన సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పి పౌలు మేనల్లుడితో చెప్పినప్పుడు అగ్రిప్ప దగ్గరికి ఈ వార్తను తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఎలాగైనా పౌలును రక్షించాలని చెప్పి పౌలును ఆ కైసరియా నుండి రోమాలో ఉన్నటువంటి ఇటలీ దేశానికి తరలించాలని రాత్రికి రాత్రి అనేక వందల మంది సైనికుల నుంచి పౌలును ఆ యొక్క దేశం అధ్యక్షుడి దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ నుండి ఇటలీ దేశానికి పంపించడానికి ఓడ మార్గము గుండా పంపిస్తున్నట్టుగా మనం చూడగలం. రండి, అదే అపోస్తలుడైన పౌలు ఈ లూకా రాసినటువంటి పుస్తకము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 1వ వచనము. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఇక్కడ అగ్రిప్పరాజు పౌలును తనతో పాటు 276 మంది ఖైదీలను కైసరియా దేశము నుండి రోమాలో ఉన్నటువంటి ఇటలీ అనేటువంటి ప్రాంతానికి వీళ్ళని పడవ మార్గము గుండా, సముద్ర మార్గము గుండా వీళ్ళని తప్పించాలని, వీళ్ళని పంపించేయాలని చెప్పి రాత్రికి రాత్రే పథకం వేసి వీళ్ళని ఓడలో పంపించినట్టుగా మనం చూడగలం.
ఈ ఓడ మార్గం గుండా ప్రయాణించినప్పుడు, ఈ ఓడలో వాళ్ళు ప్రయాణించినప్పుడు మనం ఇక్కడ కొన్ని ఆత్మీయ పాఠాలను మనం చూడగలం. దేవుడు ఈ ఓడ ప్రయాణాల ద్వారా మనం చూసినట్లయితే యోనా ద్వారా దేవుడు మనకు కొన్ని పాఠాలను నేర్పించాడు. పౌలు ద్వారా కొన్ని పాఠాలను దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు. మన యొక్క జీవితంలో మనకొచ్చేటువంటి తుఫానులు, మనకొచ్చేటువంటి సమస్యలు, మనకొచ్చేటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? దానికి ప్రధానమైనటువంటి 5 కారణాలను ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. రండి, మనం చదివినట్లయితే దాదాపు 4 సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు గారు పడవ ద్వారా ప్రయాణం చేస్తూ తన పరిశీలనను కొనసాగిస్తూ వచ్చారు. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇది 4వ ప్రయాణముగా ఆ పౌలు గారి యొక్క ప్రయాణాన్ని మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో రండి 9వ వచనం, చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమైయుండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడలకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించును. దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు అగుస్తు రాజైనటువంటి అగ్రిప్ప పౌలుని రోమా దేశంలో ఉన్నటువంటి ఇటలీ ప్రాంతానికి తరలించాలనుకున్నప్పుడు పౌలు హెచ్చరిస్తూ వచ్చాడు. అయ్యా, ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదు, పరిస్థితులు మనకంత అనుకూలము కాదు, కాబట్టి ఇప్పుడు వెళ్ళడం మనకు క్షేమము కాదని హెచ్చరిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇక పౌలుని మాటను వినలేదు, కానీ వాళ్ళ యొక్క సొంత చిత్తాలు, సొంత తలంపులు, సొంత నిర్ణయాలు చేసుకుని అక్కడ నుండి పడవ మార్గం గుండా ప్రయాణించినట్టుగా మనం చూడగలం. ఈ యొక్క వాక్య భాగం నుండి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే, మన యొక్క జీవితంలో రండి మొట్టమొదటి ఏంటి అని అంటే తొందరపాటు నిర్ణయము. తొందరపాటు నిర్ణయం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో చూడండి. అగ్రిప్పాకు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి 100కి అధిపతి అయినటువంటి యూలికి చెప్పాడు, ఆ పడవను నడిపించే నావికుడికి చెప్పాడు, ఆ పడవకు యజమానుడైనటువంటి వ్యక్తి దగ్గర కూడా చెప్పాడు, అయ్యా ఇప్పుడు ప్రయాణము మంచిది కాదు, మనకు క్షేమము కాదు. కానీ పౌలు గారి మాటలు వినకుండా వాళ్ళ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల తీసుకుని ప్రయాణాన్ని సాగించారు. అదే 9వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. వాళ్ళ యొక్క జీవితంలో తుఫాను రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? తొందరపాటు నిర్ణయము. నీ నా జీవితంలో కూడా అనేక సందర్భాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ బాగున్నాయని చెప్పి నీ జీవితంలో నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావేమో, అదే నీ జీవితంలో కొన్ని సమస్యలను తీసుకొని వచ్చి పెడుతుంది. అమ్మాయి బాగుంది కదా అని పెళ్ళికి ఒప్పుకున్నావేమో, అయ్యా మంచి జీతం ఇస్తున్నారు కానీ ఏవేవో ఉద్యోగాలకు ఒప్పుకున్నావేమో, పరిస్థితులు బాగున్నాయని తొందరపడుచున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, తొందరపాటు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొని రాదు, కానీ ఆపదలను తీసుకొని వస్తుంది. నీ జీవితంలో తుఫాన్లు తీసుకొని వస్తుంది, నీ జీవితంలో సుడిగుండాలను తీసుకొని వస్తుంది అని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు. ప్రత్యేకమైనటువంటి యొక్క సందర్భంలో పరిశుద్ధ లేఖనములో దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్నో మాటలను రాసించాడు. ఇక్కడ మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం మనం చదివినట్లయితే, తుఫాన్లు మామూలుగా అయితే సహజంగా వస్తాయి. 5:45 మనం చదువుకున్నప్పుడు రండి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. ఇక 45వ వచనంలో దేవుడు అంటూ వస్తున్నాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. ఇది సహజంగా వచ్చేటువంటి తుఫాను,
సహజంగా వచ్చేటువంటి వర్షము. కానీ రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ తుఫాను ఎలా వస్తుందంటే మన యొక్క జీవితంలో మన యొక్క బుద్ధిహీనత వల్ల. దేవుడు యోనాను ఎన్నుకున్నాడు, ఒక ప్రవక్తగా అభిషేకించాడు. అయ్యా, నినివే పట్టణానికి వెళ్ళి చెడిపోతున్నటువంటి పాడైపోతున్నటువంటి ప్రజలకు దేవుని యొక్క మాటలను చెప్పి వాళ్ళ పాపం నుండి విడిపించి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచమని చెప్పి దేవుడు యోనాకు చెప్పినప్పుడు యోనా ఏం చేశాడో తెలుసా? తన యొక్క బుద్ధిహీనత వల్ల నినివేకి పోవలసినటువంటి యోనా ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీష్కు వెళ్ళాడు. తర్షీష్కు వెళ్ళడం వల్ల జరిగిన కారణం ఏంటో తెలుసా? తుఫాను వచ్చింది. నా జీవితంలో ఎందుకు కష్టాలు వస్తుంటున్నాయి, ఎందుకు నష్టాలు వస్తుంటున్నాయి, ఎందుకు తుఫాన్లు వస్తుంటున్నాయంటే మన యొక్క బుద్ధిహీనత వల్ల. యోనా యొక్క బుద్ధిహీనత వల్ల ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమాదం వచ్చింది, సముద్రంలో తుఫాను వచ్చింది. నా జీవితంలో నీ వల్ల కుటుంబంలో సమస్యలు వస్తుంటున్నాయేమో, తుఫాను లాంటి సుడిగుండాలు వస్తుంటున్నాయేమో, అనేక ఇబ్బందుల ద్వారా కూరుకొని పోతుంటున్నావేమో. జాగ్రత్త సహోదరుడా, దేవుడు నేను హెచ్చరిస్తూ వస్తుంటున్నాడు. రెండవ విధమైనటువంటి తుఫాను ఎలాంటిదో తెలుసా? మన యొక్క బుద్ధిహీనత వల్ల వచ్చే తుఫాను. మూడవదిగా దేవుడు అంటూ వస్తుంటున్నాడు. దేవుడు మూడవదిగా ఇక్కడ చూసినట్లయితే అదే మత్తయి రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఇలాగంటూ వస్తున్నాడు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవదిగా ఈ తుఫాన్లు ఎందుకు వస్తాయంటే దేవుడు సమ్టైమ్స్ మనకి అలో చేస్తాడనమాట, అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? తద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలని చెప్పి. కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? తద్వారా మనం కొన్ని పాఠాలను, ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపడడానికి, దేవునిలో ఇంకా నిలబడడానికి ఇటువంటి తుఫాన్లు మన యొక్క జీవితంలో సహాయం చేస్తాయి. మొట్టమొదటిగా మనం చూసాం ఈ తుఫాన్లు ఎలాంటివంటే సహజంగా వచ్చేటువంటి తుఫాను. రెండవదిగా మనం చూసాం మన యొక్క బుద్ధిహీనత వల్ల వచ్చే తుఫాను. మూడవదిగా మనం చూసాం సమ్టైమ్స్ దేవుడు మన యొక్క జీవితంలో మనకు ఆత్మీయ పాఠాలు నేర్పించడానికి, ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకు అనుమతించేటువంటి తుఫానుగా మనం చూస్తూ వస్తున్నాం. నాలుగోది మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నాం అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో వచ్చినటువంటి తుఫాను ఏంటో తెలుసా? నాలుగో విధమైనటువంటి తుఫాను శత్రువు అయినటువంటి అపవాది, సాతానైనటువంటి అపవాది మన మీదకి తీసుకుని వచ్చేటువంటి తుఫాను. ఇది మన జీవితంలో నష్టాన్ని కలిగించడానికి, మనం ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి, దేవుని నుండి మనం దూరంగా వెళ్ళిపోవడానికి ఇటువంటి తుఫానులు మన మీదకి వస్తూ ఉంటున్నాయి. ఇది దేనికి చిహ్నమో తెలుసా? మన యొక్క విశ్వాసానికి చిహ్నము. షడ్రాక్, మేషక్, అబేద్నెగో జీవితంలో భయంకరమైనటువంటి శోధన వచ్చింది, తుఫాను లాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు. వాళ్ళు చెప్పారు, నా యేసయ్య ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండములో నుండి ఆయన విడిపించడానికి సమర్థుడు, అగ్నిగుండము నుండి తప్పించడానికి కూడా ఆయన సమర్థుడు. 7 అంతలుగా పెంచినటువంటి ఆ యొక్క అగ్నిని నా దేవుడు ఎయిర్ కండిషన్గా చేసి వారిని విడిపించాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నీ జీవితంలో ఎటువంటి సుడిగుండాల గుండా ఇరుక్కొని వెళ్ళావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, నీ జీవితం అల్లుకల్లోలంలో ఉన్నాయేమో, సహోదరుడా సోదరి, దేవుడు అంటూ వస్తున్నాడు. దేవునికి దూరస్తులుగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఇటువంటి తుఫాన్లు మన యొక్క జీవితంలో వస్తుంటాయి, ఇటువంటి సమస్యలు మన జీవితంలో వస్తుంటాయి. దేవుడు అంటాడు, ఇటువంటి తుఫాన్లు, ఇటువంటి సమస్యలు మన జీవితంలో రావడానికి 5 ప్రధానమైనటువంటి కారణాలను ఈ యొక్క వాక్యలేఖంలో దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉంటున్నాడు. రండి, ఇంతకు ముందే మనం మొదటి కారణాన్ని నేను మీకు చెప్పాను. 27వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటూ వస్తున్న కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి కారణం తొందరపాటు నిర్ణయము. నా జీవితంలో, దేవుని విషయంలో, ఆత్మీయ విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, నీ సొంత పనుల్లో
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొనక దేవుడు అంటూ వస్తున్నాడు, ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు జీవించినప్పుడు మన జీవితంలో ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోం. తొందరపాటు నిర్ణయాల వల్ల క్రేతు ప్రాంతంలో భయంకరమైనటువంటి తుఫానులో పౌలును అతనితో కూడా ప్రయాణిస్తూ వస్తున్నటువంటి 276 మంది భయంకరమైనటువంటి తుఫానులో ఇరుక్కుని వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితంలో గమ్యం తెలియట్లేదు, బతకతారో తెలియదు, భయంకరమైనటువంటి స్థితిలో జీవిస్తూ వస్తున్నారు. పౌలు గారు చెప్పారు, అయ్యా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. కారణం ఏంటో తెలుసా? ఆ నావను నడిపేటువంటి నావికుడికి తెలుసు ఏ సీజన్లో ప్రయాణం చేయాలో, ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళాలో. ఆ ఓడను తయారు చేసినటువంటి యజమానుడికి తెలుసు ఎప్పుడు ప్రయాణించాలో, ఎప్పుడు ప్రయాణించకూడదో. అపోస్తలుడైన పౌలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? వి హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మాకు చాలా అనుభవం ఉంది ఈ సముద్రము గుండా ప్రయాణం చేసేటప్పుడు. నువ్వేం మాట్లాడక ఊరకుండుడి. తొందరపాటు నిర్ణయం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాం, రండి అదే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనం 12వ వచనము. అప్పుడు ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. పౌలతో కూడా ప్రయాణం చేసేటువంటి శతాధిపతికి పౌలు చెప్పాడు, అయ్యా ఇది మనకు క్షేమం కాదు, ఈ సమయంలో మనం వెళ్ళకూడదు అన్నప్పుడు ఆ శతాధిపతి యూలి అక్కడ ఉన్నటువంటి ఆ ఓడ యొక్క నావికుడు చెప్పింది, ఆ ఓడ యొక్క యజమాని చెప్పింది నమ్మారు, కానీ పౌలు చెప్పింది నమ్మలేదు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి వారు చెప్పిన మాటలను విని మన యొక్క ఆత్మీయ జీవితంలో నష్టపోయేటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతూ వస్తున్నాం. లోకస్తులు చెప్పినదే నమ్ముతాము, కానీ దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు మన ఆత్మీయ క్షేమము కోరి, మనం క్షేమాన్ని తలచి మన ఆశీర్వాదంగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి బోధ వినము, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సూచనల సలహాలు మనం పాటించము. కానీ లోకంలో ఎవరైతే ఏదైతే చెప్తారో అది మనం పాటిస్తాం. ఎందుకు ఇటు భయంకరమైనటువంటి తుఫాను వాళ్ళ యొక్క జీవితంలో వచ్చిందో తెలుసా? మొట్టమొదటిగా తొందరపాటు నిర్ణయము. రెండవదిగా లోకస్తుల యొక్క మాటలు, సొంత మాటలు నమ్మడం వల్ల వీళ్ళ యొక్క జీవితంలో ఈ తుఫానుకి కారణమైనది. మూడవదిగా మనం చూద్దాం, రండి అదే అపోస్తులకు రాసినటువంటి కార్యములు 27వ అధ్యాయము 12వ వచనము. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సఖ్యమైతే ఆ ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? శీతాకాలంలో గడపడానికి ఈ ప్రాంతం అనుకూలము కాదు, ఫీనిక్స్ అనేటువంటి ప్రాంతం అనుకూలమైనది. ఇక్కడ మూడవదిగా మనం చూసినట్లయితే అనుకూలంగా ఉంది కనుక, అనుకూలంగా ఉంది కనుక ఇతరులు చెప్పినటువంటి మాటలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనకిష్టం వచ్చినట్టు చేసేస్తాం. దేవుని చిత్తాన్ని మనం అడగము, దేవుని చిత్తాన్ని మనం ఎరగము, దేవుని సన్నిధిలో కనిపెట్టము. దీని పక్షాన ఆయన చిత్తం ఏంటోనని మన ఆయన సన్నిధిలో అడగము. అందుకని కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ ఫిలిష్తీయులు మా మీదకి యుద్ధంకి వచ్చి ఉన్నారు, యుద్ధానికి నేను వెళ్ళొచ్చా, నేను గెలవగలనా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూడగలం. యోబు తన యొక్క జీవితంలో తనకు కలిగినటువంటి మరణకరమైనటువంటి రోగంలో నుండి ఇంకా మరణిస్తాడనుకున్నప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో నిరీక్షణను, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంచుకున్నాడే, కానీ ఆయన ఎప్పుడూ పోగొట్టుకున్నటువంటి వాడు కాదు. నేను ఆ జీవితంలో అనేక మంది చెప్పేస్తున్నారు కదా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా, తల దూర్చేస్తున్నావేమో. ప్రియ సహోదరుడా సోదరి, ఇటువంటి పరిస్థితులు నీ యొక్క జీవితంలో తుఫాను తీసుకొని వస్తాయి.
మొట్టమొదటిగా మనం చూసాం, ఎందుకు మన యొక్క జీవితంలో తుఫాన్లు వస్తాయి, ఎందుకు మన యొక్క జీవితంలో కష్టాలు వస్తాయి, ఎందుకు మనం ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం చిక్కుకుంటామంటే మొట్టమొదటిగా మనం చూసాం ఏంటి అనంటే రండి, తొందరపాటు నిర్ణయము. రెండవదిగా మనం చూసాం, ఎక్కువ మంది ఏదైతే చెప్తారో, ఎక్కువ మంది ఏదైతే ఫాలో చేస్తారో, ద మెజారిటీ స్పోకన్, ద మెజారిటీ పీపుల్ ఏదైతే ఫాలో చేస్తారో ఆ దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది కాదు, ఆ కాలంలో మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వచ్చినప్పుడు కూడా కనాను దేశం ఎలాంటిదని తెలుసుకోవడానికి 12 మంది ఎన్నుకొని కనాను దేశం ఎలా ఉంది, అక్కడ ఉన్న ప్రజలు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకొని రమ్మన్నప్పుడు 12 మంది వెళ్ళారు. దాంట్లో కాలేబు యెహోషువ మాత్రమే మంచి వార్తను తీసుకొని వచ్చారు, కానీ మిగతా 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చినారు. ఇక్కడ మెజారిటీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు సక్సెస్ కాలేదు, కానీ అక్కడ మైనారిటీ పీపుల్ చెప్పింది అక్కడ సక్సెస్ అయింది. ఎందుకో తెలుసా, యేసయ్య లోకంలో జీవిస్తూ వచ్చినప్పుడు అనేక మంది యేసు ప్రభును బరబ్బా నిలబెట్టి అడిగినప్పుడు ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సెడ్ బరబ్బాని రిలీజ్ చేయమని, కానీ మైనారిటీ పీపుల్ సెడ్ యేసయ్యని రిలీజ్ చేయమని చెప్పి. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా, యేసయ్య సిలువలో మరణించి ఆయన మరుగైపోలేదు, కానీ ఆయన 3వ దినం నీ కొరకు నా కొరకు లేపబడ్డాడు. ఇక్కడ మెజారిటీగా చెప్పినటువంటి మాటలు ఎక్కడా సక్సెస్ కాలేదు. 4వదిగా మనం చూస్తాం రండి, అదే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 13వ వచనము. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమలో ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తిరి. ఇక్కడ 5వదిగా మనం చూసినట్లయితే పరిస్థితుల మీద ఆధారపడడం. 5వదిగా మనం చూసినట్లయితే పరిస్థితుల మీద ఆధారపడడం. పరిస్థితులు అక్కడ అపోస్తలుడైన పౌలు అతనితో పాటు ప్రయాణిస్తూ ఉన్నటువంటి 276 మంది ఆ కేత్రు అనేటువంటి ఓడ రేవు ప్రాంతంలో భయంకరమైనటువంటి తుఫానుల మధ్య ఇరుక్కొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు వాళ్ళు జీవిస్తూ వచ్చినప్పుడు, అయ్యా వాళ్ళు 14 రోజులు నిద్రపోలేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళ యొక్క జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇంకా మరణావస్థలో జీవిస్తామని భయంకరమైనటువంటి భయంతో నిండి ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమైందో తెలుసా, అక్కడ తుఫాను తగ్గింది, నెమ్మదిగా గాలి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, నెమ్మదిగా లంగరు తీశారు. మనం క్షేమంగా వెళ్ళిపోవచ్చులే అనుకున్నారు, పరిస్థితులు అనుకూలిస్తాయనుకున్నారు, కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా, 15 చివరిలో మనం చూసినట్లయితే దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకొని పోతిమి. వీళ్ళు అనుకున్నారు, అయ్యా గాలి మనకు అనుకూలంగా ఉందని అనుకున్నారు, కానీ చివరికి ఏమైందో తెలుసా, ఆ గాలి వాళ్ళని కొట్టుకొని పోయేటట్టు చేసిందంట. నా జీవితంలో ఈ తొందరపాటు నిర్ణయాలు, లోకస్తులు చెప్పినటువంటి మాటలు నమ్మి ఎక్కువ మంది ఏం చెప్తారో ఏం చేస్తారో ఈ లోకంలో దాన్ని ఫాలోఅప్ చేయడం, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అనుకోవడం, పరిస్థితుల మీద ఆధారపడడం, దేవునికి దూరంగా జీవించడం. ఎప్పుడైతే నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు కూడా నీ వెళుతూ వచ్చినావో, దేవుని ఇక్కడ 5 పరిస్థితులు మనం చూసినట్లయితే ఏ ఒక్కరు దేవుని మీద ఆధారపడలేదు, కానీ తన సొంత బలము, సొంత జ్ఞానము, సొంత చిత్తాన్ని నెరవేర్చారు, కానీ వాళ్ళ యొక్క జీవితంలో నష్టాన్ని తీసుకుని వచ్చి, వాళ్ళ యొక్క జీవితంలో క్షేమం లేదు, వాళ్ళ యొక్క జీవితంలో సమాధానం లేదు, కానీ వాళ్ళ యొక్క జీవితంలో భయంకరమైనటువంటి ఆపదను తీసుకుని వచ్చి, దీనివల్ల నష్టాలు ఏంటో తెలుసా, రండి, నా జీవితంలో ఇటు మునిగిపోయే ఓడగా ఉన్నావేమో సహోదరుడా, దేవుని నీ కొరకే ఆయన ఈ మాటలు రాసి ఉంచున్నాడు. నీ తొందరపాటు నిర్ణయాలు, అనేక లోకస్తులు చెప్పిన మాటలు విని అనేక మంది ఫాలో చేస్తున్నారు కదని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదని, పరిస్థితుల మీద ఆధారపడడం కానీ ఇవన్నీ చేసావంటే నా జీవితం కూడా ఈ తుఫాను రావడానికి కారణాలు అవుతాయి.
ఈ తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? రండి, ప్రధానంగా 3 కార్యాలను చెప్పి నేను ఇష్టపడుతూ వస్తున్నాను. నిజంగా ఈ లోకంలో దేవుడు నన్ను ఎన్నుకున్నదానికి కారణం ఏంటో తెలుసా? నీ ఓడిపోవడానికి కాదు, ఆగిపోవడానికి కాదు, ముందుకు సాగిపోవడానికే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటూ వచ్చినప్పుడు అతను ధైర్యాన్ని కోల్పోలేదు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. అతను ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటూ వచ్చాడు. అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? అయ్యా, భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తూ వస్తున్నాం, మేము ఆత్మహత్య చేసుకుంటాం, మేము పారిపోతాం, మేము సముద్రంలో పడిపోతాం అని చెప్పి వాళ్ళు భయంకరమైనటువంటి భయంలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? రండి, అదే అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు 275 మందికి చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నా దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. అందుకని పౌలు చెప్తున్నాడు, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకొనుడి, మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమును హాని కలుగదు. అయ్యా, ఓడకే ప్రమాదము, కానీ ఈ ఓడలో ప్రయాణం చేసినటువంటి ఏ ఒక్కరికి ప్రమాదం లేదు, హాని లేదు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు అంటూ వస్తున్నాడు, ఇటువంటి ప్రమాదంలో నీవు చిక్కుకొని పోయి ఉన్నావేమో, నీ జీవితంలో సుడిగుండాల మధ్య నువ్వు ఇరుక్కొని వెళ్ళిపోయావేమో, కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్న తెలుసా? ఆగిపోవడానికి కాదు, సాగిపోవడానికి, అంతమైపోవడానికి కాదు, నువ్వు ఆశీర్వదింపబడడానికే దేవుడు అంటూ వస్తున్నాడు. నీ తొందరపాటు నిర్ణయాలు, అనేకులు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల, అనేకులు ఏమైతే ఆ మార్గమును దాన్ని ఆచరించడం వల్ల, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి తలదూర్చడం వల్ల, పరిస్థితుల మీద నువ్వు ఆధారపడడం వల్ల ఎటువంటి నష్టాన్ని తీసుకొని వస్తాయో తెలుసా? రండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అదే అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 15వ వచనము. దానిలో ఓడ చిక్కుకుని గాలికి ఎదురు నడవక పోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఏమైపోయినారంట? గాలికి కొట్టుకొని పోతిమి. ఇంక మేము బ్రతకతామని ఆశలు లేదయ్యా మా జీవితంలో. ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి నా జీవితంలో, లోకానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ వచ్చావేమో, నువ్వు అనుకున్న పని సాధించలేకపోయావేమో, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జీవించలేకపోయావేమో, నువ్వు ఆశలు వదులుకున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని నడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడు అని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. మన జీవితంలో ఏమైపోతాయో తెలుసా? మన ఆశలను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి. రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం, అదే 27వ అధ్యాయం 16వ వచనంలో, తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము దాటు దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నట్టుకు బహు కష్టతరమాయను. దేవునికి దూరముగా, దేవుని చిత్తానికి దూరముగా, దేవునికి ఇష్టడుగా నీ యొక్క జీవితంలో నువ్వు జీవించకపోతే నీవు నష్టపోతావు. మొట్టమొదటిదిగా. రెండవదిగా నువ్వు కష్టాన్ని కొని తెచ్చుకుంటావు. మూడవదిగా దేవుడు అంటూ వస్తున్నాడు, రండి, అదే 17వ వచనంలో, దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టిరి, మరియు ఆ సూర్తిసను ఇసుక తిప్ప మీద పడునేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు ఆ సరుకులు పారవేయబడసాగిరి. వేస్ట్, లాస్ట్. వారి యొక్క జీవితంలో సమస్తాన్ని నష్టపరుచుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సేవకుని మాటనికి లోబడలేదు, ఆయన చిత్తానికి అప్పగించుకోలేదు. నా జీవితంలో కూడా దేవుని యొక్క సేవకుని యొక్క మాటలను, వారిచ్చే సూచనలను, ఆత్మీయ సలహాలను మన యొక్క జీవితంలో మనం పాటించకపోతే, దానికి మన జీవితాన్ని ఒప్పుకోకపోతే, దేవుని సన్నిధిలో మనం సమర్పించుకోకపోతే ఇటువంటి నష్టాలకు మనం కారకులవుతాం. అందుకని ప్రవక్త అయిన యెషయా అంటాడు, ఎవని యొక్క మనస్సు నా మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును. ఇంతకాలం నీ లోకాన్ని, లోక యొక్క ఇచ్ఛలను,
లోకంలో ఉన్నటువంటి వారి యొక్క జాడలను వెతికి వెళ్ళావేమో, మొత్తం సర్వం నష్టపరుచుకున్నావేమో. దేవుడు అంటూ వస్తుంటున్నాడు, ఈ ఉదయకాల సమయనందు నీ దేవుని ఆనుకొని జీవించగలిగినట్లయితే నీవు జీవితంలో వచ్చినటువంటి సమస్యలను, తుఫాను లాంటి, సుడిగుండా లాంటి వేదనల నుండి దేవుడు నడిపించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడని నేను ప్రకటిస్తూ వస్తున్నాను. అపోస్తలుడైన పౌలుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? పౌలు, ఈ మార్గము గుండా నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు నీకు తుఫాను వచ్చుద్దు, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. రోమాదేశంలో నేను నిన్ను సాక్షిగా నిలవబెడతానయ్యా. నువ్వు సాక్షి చెప్పాలి ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చావో. ఎందుకో తెలుసా? పౌలు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కనుక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీటి మార్గం కూడా వెళుతూ వచ్చినప్పుడు పౌలుతో పాటు ఉన్న వారందరినీ సంరక్షించి, నడిపించి రోమా దేశానికి, ఇటలీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడి సాక్షిగా జీవించడానికి దేవుడు పౌలును ఆశీర్వదిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సోదరి, నీ నా జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవునికి దగ్గరగా జీవిస్తూ వస్తున్నావా? దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చావా? దేవునికి దూరంగా నువ్వు జీవిస్తూ వచ్చినట్లయితే నీ జీవితంలో వచ్చేది తుఫానే, కానీ ఆశీర్వాదాలు ఉండవు. నీవు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇంతవరకు నా సొంతం ఇష్టం చేతని, ఈ లోకానుసారంగా నేను జీవిస్తూ వచ్చానని నీ జీవితానికి నువ్వు ఆయన అప్పగించుకున్నట్లయితే ఆయన నిన్ను విడిపించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను సాగిపోవడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. తుఫానులను నువ్వు ఈదడానికే కానీ నీవు మునిగిపోవడానికి దేవుడు ఇష్టపడటలేదు. ఇటు జీవితాన్ని, ఇటు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రియ సహోదరుడా, సోదరి, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతూ వస్తున్నాను. ఓ పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన మా నాయన, ఉదయకాల సమయనందు, పరిశుద్ధ దినమునందు దేవా, నీ బిడ్డలు ఎవరైతే నీ పాద సన్నిధిని సమీపించి వాళ్ళ యొక్క బ్రతుకులు, వాళ్ళ జీవితాలు ప్రభువా సుడిగుండాలో ఇరుక్కొని నాయన, దిక్కుతోచిన స్థితిలో ప్రభువా, నిస్సహాయ స్థితిలో నాయన నీ వైపు కనికరించమని వేడుకుంటూ వస్తున్నారు దేవా. వారందరిని మీరు ఆశీర్వదించిన ఆయన, వాళ్ళ యొక్క కష్టాల నుండి, వాళ్ళ యొక్క ఇరుకుల నుండి, వాళ్ళ యొక్క ఇబ్బందుల నుండి అయ్యా, వాళ్ళ యొక్క వేదనల నుండి తండ్రి వాళ్ళని తప్పించమని, ఆశీర్వదించమని అయ్యా. ఆగిపోవడానికి కాదు, అంతమైపోవడానికి కాదు నాయన అయ్యా, వాళ్ళకి జీవితంలో సాగిపోవడానికి, ఆశీర్వదింపబడానికి నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. పౌలులాగా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించమని, వాడుకొనుమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చినట్టు మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.